హాయ్ హలో హౌ ఆర్ యు ఆల్ ఆఫ్ యు గుడ్ మార్నింగ్ నమస్తే నేను మీ రాజశేఖర్. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ఇక స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ప్రధానంగా పార్టీలన్నీ మొత్తానికి బలంగానైతే పుంజుకుంటున్నాయి. మొత్తానికి ఇక 31st దావత్ ఏదైతే జరిగిందో ఈ 31st దావత్ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తానికి చేసుకున్నటువంటి వాళ్ళందరూ తాగినటువంటి మందు విలువ వచ్చేసి 403 కోట్ల మందు తాగిరట ఒక 31వ తారీఖు రోజే. ఇక 5 రోజుల్లో ఏకంగా 2000 కోట్ల మందు తాగినటువంటి అంశం. ఇక ఈ రకంగా ఏర్లై పారింది మొత్తానికి మందు విపరీతంగా తాగిరు. ఇక గతంలో బీఆర్ఎస్ సర్కార్ కంటే ఈసారి రికార్డు బద్దలు కొట్టిందట మన రేవంత్ రెడ్డి సర్కార్ హయాంలో. మొత్తానికి మందు ప్రీతి బాబులు చాలా ఎక్కువైపోయారు. కేసీఆరే మందు బాబులను చాలా మందిని తయారు చేసిండ్రు అన్నాం కానీ అనుకున్నారు కానీ నిజానికి అది కాదు. ఇవాళ రేవంత్ రెడ్డి హయాంలోనే విపరీతంగా మందు అమ్ముడుపోయిందట. ఏకంగా 403 కోట్ల మందు తాగిండ్రు, తాగి ఊగిర్రు. ఇగో పడిపోయినటువంటి బొమ్మ కూడా ఇగో ఈ రకంగా ఎక్కడోళ్ళు అక్కడ తాగి ఈ రకంగా పడిపోయారు 31st దావత్లో మొత్తానికి. ఇక December 31st నైట్ జోరుగా మద్యం అమ్మకాలు కొనసాగినాయట. ఇక 5 రోజుల్లో మద్యం మీద సుమారు 2000 కోట్ల రాబడి వచ్చేసిందట. 31st నైటు మొత్తానికి 12 గంటల దాకా వైన్సులు తెరిచినాయి. కొన్ని చోట్ల 1 దాకా కూడా తెరుచుకొని ఉన్నాయి. మొత్తానికి 31st నాడు 12-1 దాకా 12 వరకు పర్మిషన్ ఇచ్చేసింది గవర్నమెంట్ మొత్తానికి వైన్సులు తెరిచి పెట్టుకోవాలని. ఇక విచ్చలవిడిగా మందు తాగిర్రు. 5 రోజుల్లోనే ఏకంగా 2000 కోట్ల మందు తాగిరట. 31st దావత్ అంటే ఈ రకంగా ఉంటుంది. ఇక మామూలుగా ఏలేదు 31st దావత్. ఎక్సైజ్ శాఖ పైన కురిసిన కాసుల వర్షం. మొత్తానికి కాసుల వర్షం కురిసింది. ఒక 31వ తారీఖున మందు బాబులు తాగినటువంటి మందు ఇక మందు బాబులనే కాదు అందరు తాగిర్రు. ఇక 31st కాబట్టి ఒక్కడు తాగేటోళ్ళు 3 బీర్లు తాగిర్రు. ఇక క్వార్టర్ తాగేటైనా హాఫ్ తాగిండు, హాఫ్ తాగేటైనా ఫుల్ తాగిండు. ఇక పాతకాలం పోతుంది, ఇక కొత్త కాలం వస్తుంది. కొంతమంది ఎట్లా ఉంటారంటే ఇక 2024లో నేను మస్తుగా తాగినా మస్తు ఎంజాయ్ చేసిన, 2025 నుండి ఇక తాగనే ఇప్పటి నుండి నా జీవితం మార్చుకుంటా అనుకుంటూ తాగేటోళ్ళు ఉంటారు చాలామంది. అట్లా కూడా ఇవాళ ఒక్కరోజు అయితే ఫుల్గా మునిగిపోతా, ఇక 25 నుండి పొద్దుగాల దేవునికి మొక్కి మంచిగా పూజ చేసి ఇక ఈ సంవత్సరంలో నేను మందే తాగా అని ప్రామిస్ చేస్తా అనేటోళ్ళు కూడా చాలామంది మందు విచ్చలవిడిగా తాగిరి. ఇకపోతే వైన్సులు బార్లకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినటువంటి సర్కారు. ఇక గత రికార్డును బ్రేక్ చేసినటువంటి మద్యం ప్రియులు. ఇక తాగినోళ్లకు తాగినంత పోసిన రేవంత్ సర్కార్. తాగినోళ్లకు తాగినంత పోసిందట మన రేవంత్ సర్కార్. ఇక మునుపెన్నడూ లేనంత తాగేసిన మందుబాబులు ఇక రేవంత్ సర్కారేనా? మునుపు కేసీఆర్ సర్కారా? మరి దొరకబట్టి పోసిండేమో. ఈసారి రేవంత్ సర్కార్ విచ్చలవిడిగా పోసిండు, తాగిర్రిగా. రేవంత్ సర్కార్ మందు ఫ్రీ గిడ్స్ పెట్టిందట, అడ్డగోలుగా తాగిర్రిగా. ఇక మునుపెన్నడు లేనంత తాగేసిరట. ఈసారి హైదరాబాద్లో డ్రంక్ అండ్ డ్రైవ్లో మొత్తానికి దొరికిన 1184 మంది. ఇక రేవంత్ అన్న తాలూకా అంటూ మందుబాబు హల్చల్. రేవంత్ అన్న తాలూకా ఏమన్నా అంటే రేవంత్ అన్న తాలూకా అంటూ మందుబాబులు హల్చల్ చేసిరట. తాగినాక ఎవరన్నా అడుగుతారు పోలీసు వాళ్ళు, అక్కడెక్కడ ఏంద్రాబాయ్ ఈ హల్చల్ ఏంద్రాబాయ్ అంటే నేను రేవంత్ అన్న తాలూకాను, అందుకే నేను హల్చల్ చేస్తున్నా, నా మీదనే చేసుకుంటావా అన్నట్టుగా మాట్లాడినట్టున్నారు. మొత్తానికి ఈ రకంగా రేవంత్ పేరును తాగేటోళ్ళు కూడా వాడుకుంటున్నారు. అంటే ఎక్కడ పడితే అక్కడ వాడుకోవచ్చు అన్నట్టు. ఇక మళ్ళీ టూర్ పోతుండట. మళ్ళీ టూరు ఏ టూర్ పోతుండో విమానం ఎక్కి మళ్ళీ పోతుండట టూరు. ఎవరి కోసం పోతుండో మరి ఏం తీసుకొస్తాడో టూరు. నువ్వు ఎన్నిసార్లు పోయినా ఇక పట్టించుకోరు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు నిన్ను అడగరు. నువ్వు టూర్కే పో, ఇంకేడికన్నా పో, నీ గురించి మాట్లాడే ప్రసక్తే లేదు. ఇక 3 దేశాలు 12 రోజులు 3 దేశాలట 12 రోజులు ప్రయాణం. ఇక 13న రాత్రి ఆస్ట్రేలియాకు టూర్. మొత్తానికి 4 రోజుల తర్వాత 18న సింగపూర్ వెళ్ళనున్న రేవంత్ రెడ్డి. 19న వెళ్ళి 5 రోజుల పాటు ఇక స్విట్జర్లాండ్లోని దావోస్లోనే ఇక సీఎంతో పాటు శ్రీధర్ బాబు ఉంటారట. అట్లనే జయేష్ రంజన్ కూడా ఉంటారట. మొత్తానికి 13న రాత్రి ఆస్ట్రేలియాకు టూర్ పోతున్నటువంటి రేవంత్ రెడ్డి. ఇక అట్లా చూసుకుంటే 18న సింగపూర్ వెళ్ళనున్నటువంటి రేవంత్ రెడ్డి 18వ తారీఖున రేవంత్ రెడ్డి సింగపూర్ పోతాడట. ఇక ఇది కథ. ఇక రిజర్వేషన్లు పెంచినాకే ఎన్నికలు పెట్టాలి.
ఇక బీసీల హామీలు నెరవేరే వరకు పోరాడుతాం, రిజర్వేషన్లు పెంచకుండానే ఎన్నికల కుట్ర, ఇక ప్రభుత్వం మెడలు వంచైన రిజర్వేషన్లు సాధిద్దాం, ఇక 3న జరిగే బీసీ మహాసభ పోస్టర్ ఆవిష్కరణ, ఇక బీసీలు తరలి రావాలన్నటువంటి ఎమ్మెల్సీ కవిత. మొత్తానికి రిజర్వేషన్లు ఈ ఎన్నికలు పెడతా అంటుండు మన రేవంత్ రెడ్డి, స్థానిక ఎన్నికలు తీసుకొస్తా అంటుండు. అట్లా కాదమ్మా, ఈ రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో అవి ఖరారు చేసిన తర్వాతనే ఎన్నికలు పెట్టురని మొత్తానికి అడుగుతున్నటువంటి అంశం. మరి రిజర్వేషన్ లేకుండానే ఎన్నికలు ప్రారంభం చేస్తారా, మరి రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాత ఎన్నికలు పెడతారా చూడాలి. ఇక రిజర్వేషన్లు పెంచినాకనే ఎన్నికలు పెట్టాలనేటువంటి వాదన మొత్తానికి. ఇక త్వరలో ఉప ఎన్నికలు, పార్టీ ఫిరాయింపు, ఎమ్మెల్యేలపైన కేటీఆర్ వ్యాఖ్య. ఇక రైతాంగాన్ని బీసీలను మోసం చేసే ప్రయత్నాలు, కేవలం పెద్దల కోసమే ప్రభుత్వం, రైతులకు సెల్ఫ్ డిక్లరేషన్ ఎందుకు, ఇక దురుద్దేశంతో జైలుకు పంపాలని చూశారు, రేవంత్ తాత ముత్తాతలకు కూడా భయపడా, ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క అవినీతి దుకాణం, ఇక గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి కమిటీలకు ఏర్పాట్లు. మొత్తానికి గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఏర్పాట్లు చేయబోతున్నారట. ఇక స్థానిక ఎన్నికలు, ఉప ఎన్నికలు, త్వరలో ఉప ఎన్నికలు, పార్టీ ఫిరాయింపు, ఎమ్మెల్యేలపై కేటీఆర్ వ్యాఖ్య. అబ్బో, త్వరలో ఉప ఎన్నికలు కూడా రాబోతున్నాయట. మరి ఏం జరగబోతుంది? నిన్న కేసీఆర్ చెప్పిండు, మన కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేసిన. 3 నెలల్లో కేసీఆర్ మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయబోతుండు. ఇది కాంగ్రెస్ వాళ్ళ గుండెల్లో గుబులు పుడుతుంది. మరి ఏం జరగబోతుందో అర్థమైతలేదు. వాస్తవానికి మనం అందరం అనుకుంటున్నాం రేవంత్ రెడ్డి దగ్గరికి అందరు ఎమ్మెల్యేలు పోయారు, బీఆర్ఎస్ వాళ్ళు జంప్ అయిపోయారు అనుకున్నాం. కానీ బీఆర్ఎస్లో నుండి కాంగ్రెస్లోకి పోయిన ఎమ్మెల్యేలు మరి నిజానికి బీఆర్ఎస్ మీద విరక్తి మీద పోయినరా, కేసీఆర్ మీద నచ్చకపోయినరా, మరి కేసీఆర్ పంపిస్తేనే పోయినరా ఇళ్లకు. మొత్తానికి కొంత 2, 3, 4 మొత్తం మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి పోయిరు. మరి వాళ్ళు కాంగ్రెస్లో డీల్ చేస్తూ ఉన్నట్టున్నారు ఎమ్మెల్యేలతోని. ఈడ అద్దురా నాయన కేసీఆర్ దగ్గర పోదంతా మరి మాట్లాడిరో ఏం కథనో. 3 నెలల్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నామని మనం అంటురు. ఈటల రాజేందర్ గురించి, ఈటల రాజేందర్ బయటకు పోయిండని మనం అనుకున్నాం. ఈటల రాజేందర్ మరి ఇప్పటికీ కూడా కేసీఆర్ మనిషేనా, మరి బీజేపీకి మనిషా? ఇక పొంగులేటి పోయిండు. పొంగులేటి ఒక మాట అన్నాడు ఒకరోజు, రేవంత్ రెడ్డి చెప్పినా నేను విననైనా, నా శాఖ నేనే చూసుకుంటా పని అంతా, రేవంత్ రెడ్డి చెప్పినా అయినా, నా తాతొచ్చి చెప్పినా అయినా అన్నాడు. మరి దాని వెనకాల మర్మం ఏంది? పొంగులేటి మరి రేవంత్ రెడ్డికే పొక్కబడుస్తుండా? ఇది తెలియదు. మరి తెలియనటువంటి విషయాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి లోపట. ఇక నేను పోయాను, ఎటు పోయిండ్రు నాయన, పారిపోయాను. ఈ డీజీపీకి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు, స్టేడియంలో మద్యం సీసాలు. మొత్తానికి ఇక సన్నబియ్యం వీళ్ళు ఇస్తారని మనం అనుకుంటాం. సన్నబియ్యం అంటే 2 నెలల తర్వాత ఇస్తారట. మొన్న సంక్రాంతి పండుగకి ఇస్తామన్నారు, ఇక ఇదన్నారు అదన్నారు. ఇక ఇట్లనే ఉంటుంది, జరుపుడే ఉంటుంది. వాళ్ళ కాల వ్యవధి మొత్తం జరుపుడే. సన్నబియ్యం ఇయ్యరు, పింఛన్ ఇయ్యరు. సన్నబియ్యం ఎప్పుడు వస్తుందో బుక్క నోట్లో పెట్టుకుందామని చాలామంది ఎదురు చూపులు చూస్తూ ఉన్నారు. ఆశ పెట్టి చంపుతారు జనాలను, ఆశ పెట్టి చంపుడే. ఇది అభయహస్తం కాదు, భస్మాసుర హస్తం. ఇది భస్మాసుర హస్తం అని వెల్లడించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక నువ్వు 2 నెలలన్నా నమ్ముతాం, 6 నెలలన్నా నమ్ముతాం, అసలు మొత్తమే రావని కూడా. అసలు జనాలు ఒకటే ఫిక్స్ కాండి, అవి ఎప్పుడైతే సన్నబియ్యం ఇస్తారో గప్పుడే ఇచ్చిరు అనుకోరు. ఇక అగిస్తాడంటే సన్నబియ్యం వచ్చే నెలలు వస్తాయట. ఈసారి మేము కొనుక్కొచ్చుకోవద్దు సన్నబియ్యం, వచ్చే నెలలో గవర్నమెంటే ఇస్తుంది కాబట్టి ఈసారి దొడ్డు తిందాం తీరా, అట్లాంటి ఆశలు పెట్టుకోకుర్రి. వాళ్ళు ఇచ్చేదేందో సచ్చేదేందో, మన బతికేదో మనం బతకాలి మంచిగా. సన్నబియ్యం కొనుక్కొచ్చుకొని తినరు. ఇక జనవరి నుంచే ఇస్తామని గతంలో ప్రకటన, ఇప్పుడు మరో 2 ఇక నెల్లు అని కూడా వెల్లడి. హుజూర్ నగర్ కోర్టు ఇక సబ్ జైలు సందర్శన. మొత్తానికి ఇకపోతే కేటీఆర్ను టార్గెట్ చేసిన దిల్ రాజు అంట. మరి కేటీఆర్నే దిల్ రాజు టార్గెట్ చేసినట్ట, మరి ఎందుకో. ఇక దుమారం రేపుతున్న ఎఫ్డీసీ చైర్మన్ వ్యాఖ్యలు, రాజకీయాల్లోకి సినిమా వాళ్ళను కూడా లాగొద్దు. ఇక దిల్ రాజు పైన మండిపడ్డ బీఆర్ఎస్ నేతలు. దిల్ రాజు కాదు ఇక డీల్ రాజు అంటూ ఎద్దేవా. ఇక పరిశ్రమను గౌరవపరిచినప్పుడు ఎక్కడున్నారని కూడా ప్రశ్న. బీఆర్ఎస్ నేతలు ఎర్రోల శ్రీనివాస్, క్రిషాంక్ వీళ్ళందరూ అడుగుతున్నటువంటి అంశం. ఇకపోతే రైతులు ఏమైనా నేరస్తులా? సెల్ఫ్ డిక్లరేషన్ ఎందుకు ఇవ్వాలి? రైతులు ఏమన్నా నేరస్తులా? రైతులు ఏం పాపం చేసిరు? సెల్ఫ్ డిక్లరేషన్ ఎందుకు ఇవ్వాలి? అన్నం పెట్టే రైతులకు షరతుల, భరోసాకు కోతలు, ఇక పెట్టేందుకు సీఎం కుస్తీ. పత్తి రైతులకు ఒకేసారే ఇవ్వాలని కూడా కుట్ర.
ఉపాధి హామీ కూలీకి మొత్తానికి వెళ్ళే అందరికీ కూడా ఏడాదికి 12,000 ఇవ్వాల్సిందే. రాష్ట్రంలో క్రైమ్ రేటు పెరగడం బాధాకరం. ఇక క్రైమ్ రేటులో రాష్ట్రం ఎల్లో జోన్లోకి వెళ్ళింది. మాజీ మంత్రి హరీష్ రావు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఇవాళ మన రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత రాష్ట్రంలో క్రైమ్ రేటు విచ్చలవిడిగా అధికంగా పెరిగిపోయింది. బాగా పెరిగిపోయిందంట క్రైమ్ రేటు. ఇక ఇంకొకటి ఏంటంటే మన క్రైమ్ మొత్తానికి రేవంత్ రెడ్డి మీద అనేకమైనటువంటి కేసులు ఉన్నాయి, మామూలు కేసులు లేవు. రాష్ట్రం ఎల్లో జోన్లోకి వెళ్ళిపోయిందట. మొత్తానికి తెలంగాణ రాష్ట్రం మొత్తం ఎల్లో జోన్లోకి వెళ్ళిపోయింది. అంటే ఆ రకంగా క్రైమ్ రేట్లు పెరిగిపోతూ ఉన్నాయి. సర్కారు మన రేవంత్ సర్కార్ పోలీస్ స్టేషన్లో పత్రాలు లేవు, పోలీస్ స్టేషన్లో ప్రింటర్లు ఖరాబ్ అయిపోతే దొంగోడు పట్టుకొస్తే ఏదైనా దొరికినా కదరా ప్రింటర్ కొని ఖరాబ్ అనే పరిస్థితి వస్తుందట. గతంలో గట్లనే ఉండేనట పోలీస్ స్టేషన్లలో. పోలీసు వాళ్ళు దొంగల్ని పట్టుకొచ్చారు అనుకో, ఇవాళ మాకు రైటింగ్ రాయడానికి పెన్నులు లేవు, పేపర్లు లేవు, అవి నువ్వు కొనుక్కొస్తే నీకు కేసు తగ్గిస్తాం, లేకపోతే ప్రింటర్ కొనుక్కొచ్చినావు అనుకో కేసు తగ్గిస్తాం. ఈ రకంగా పైసలు వసూలు చేసేటోళ్ళట ఆ రకంగా పోలీసులు. ఇప్పుడు అదే కాలం వచ్చిందట మళ్ళీ కూడా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, మళ్ళీ అదే కాలం. కేసీఆర్ ఏమో ఒక్కో పోలీస్ స్టేషన్కు 50,000 ఇచ్చిందట. హైదరాబాద్లో 70,000 ఇచ్చిందంట పోలీస్ స్టేషన్ ఖర్చులకని. ఇక ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు పోలీస్ స్టేషన్కి రూపాయి కూడా వస్తలేదట. మరి వాళ్ళు ఎట్లా ఆఫీస్ నడుపుకోవాలి, స్టేషన్ ఎట్లా నడుపుకోవాలి? ఇక వాట్సాప్తోనే ఎక్కువ మోసాలు, ఏకంగా వాట్సాప్తోనే ఎక్కువ మోసాలు జరుగుతూ ఉన్నాయట. ఈ యాప్ ద్వారానే ఇక నిరుడు 3 నెలల్లో 43,797 ఫ్రాడ్స్ జరిగినాయట. ఇక టెలిగ్రామ్ ద్వారా 22,680 ఘటనలు, ఇక ఫేస్బుక్ ద్వారా ఇల్లీగల్ లోన్ యాడ్స్తో ఇక టోకరా 3 ఏళ్లలో 11 రేట్లు పెరిగినటువంటి సైబర్ ఫైనాన్షియల్ ఇక క్రైమ్స్. మొత్తానికి 2023లో 7,476 కోట్లు దోచినటువంటి కేటుగాళ్ళు. 2024 తొలి 3 నెలల్లోనే ఇక 4,249 కోట్ల దోపిడీ. ఇక రికవరీ చేస్తున్నది కూడా 12% వరకే. కేంద్ర హోంశాఖ వార్షిక నివేదికలో వెల్లడి చేస్తున్నటువంటి అంశాలు. ఇక పోతే ఇట్లా ఉన్నది. న్యూయార్క్ మొత్తానికి 1,694 కోట్ల మద్యం దాగిరట. ఇక మేడ్చల్ షామీర్పేటకు మెట్రో, మొత్తానికి మేడ్చల్ షామీర్పేటకు మెట్రోనంట. ఇక నార్త్ సిటీ వైపు విస్తరణకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. 45 కిలోమీటర్ల మేర విస్తరించాలని కూడా నిర్ణయం. ఇకపోతే ప్యారడైజ్ మేడ్చల్ 23 కిలోమీటర్లు, ఇక జేబీఎస్ షామీర్పేట 22 కిలోమీటర్లు. ఇక 3 నెలల్లో డిపిఆర్ సిద్ధం చేసేలా మొత్తానికి మెట్రో అధికారులకు ఆదేశం. ఇప్పటికే 3 వైపుల విస్తరణకు చకచక అడుగులు కూడా పడతా ఉన్నాయట. మొత్తానికి ఈ ఏరియాలో మెట్రో ప్రారంభించడానికి డిపిఆర్ కూడా సిద్ధం చేస్తూ ఉన్నారట. ఇక డిపిఆర్ ఎక్కడ చూడు డిపిఆర్ఏ. ఆ డిపిఆర్లు గీస్తలేరు, పీక్తలేరు, డిపిఆర్ అంటారు. ఆ లోన్లు అయితే తీసుకొస్తా ఉన్నారట. మరి రేవంత్ సర్కార్ది అట్లా ఉన్నది. ఏ దాని మీద చూడు దాని మీద డిపిఆర్. ఇకపోతే సంక్రాంతికి గేమ్ చేంజర్ స్కీమ్స్. సంక్రాంతి పండుగకు గేమ్ చేంజర్ స్కీమ్స్ అంట. సంక్రాంతి పండుగకు గేమ్ చేంజర్ స్కీమ్స్ అంటే ఏమో కొత్త స్కీమ్స్ వస్తాయని సంతోషపడకుర్రి. ఉన్న స్కీమ్స్కు కటింగ్ పెట్టే స్కీమ్ ఇదంతా. కటింగ్ పెట్టుడే. రైతు బంధు నో అని చెప్తాడా, మరి ఎస్ అని చెప్తా ఎదురు చూడు రైతులైతే. ఫస్ట్ రాష్ట్రంలో ఉన్న రైతులైతే ఆలోచన చేయర్రి. మరి రేవంత్ రెడ్డి రైతు బంధు వేస్తా అంటాడా, వెయ్యా అంటాడా, మరి ఎవరికి ఎత్తాడో గట్టిగా ఆలోచన చేయరు. మొత్తానికి ఇక బుధవారం తన నివాసంలో మంత్రులు ఎమ్మెల్యేలతో ముచ్చటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి తన ఇంట్లోనే పెట్టిండట మీటింగ్. ఇక క్యాబినెట్ మీటింగ్ ఆడ ఈడ పెడితే కరెంటు బిల్లు వస్తుంది అనుకున్నాడో ఏమో. ఇది కూడా ఖర్చు నా మీదనే పడుతుంది. బాటిళ్లకు మన్ను మశానం వాళ్ళ సెటిల్మెంట్ వాళ్ళకు మొత్తం మళ్ళీ భారం అంతా వాళ్ళ మీద రేవంత్ రెడ్డి మీదనే పడుతుంది. కనీసం ఒక ఎన్ని కాదనుకున్నా 5-6 లక్షలైనా ఖర్చు అవుతుంది కావచ్చు ఒకసారి క్యాబినెట్ మీటింగ్ పెడితే. నాకు తెలిసి అవుతుంది. మరి ఈ ఖర్చు అంతా ఎందుకు? మా ఇంట్లోనే పెడదాం దారిని ఒక టేబుల్ వేసినట్టున్నాడు. రబ్బర్ కుర్చీలు వారేసిండు, ఇగో ప్లాస్టిక్ కుర్చీలు వేసిండు, అందరిని కూర్చుండబెట్టిండు. ఇక ఈడ ఎందుకు మా ఇంటికైనా పెడదాం దారిని. మొత్తానికి గేమ్ చేంజ్ స్కీమ్స్ అట. ఇక కొత్త ఏడాదిలో కొత్త లక్ష్యాలతో ముందుకెళ్దాం. మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలతోని సీఎం రేవంత్ రెడ్డి ముచ్చట్లాడిందట. మొత్తానికి నా పనితీరు మరింత పరుచుకుంటా, మీరు అలా చెయ్యండి. చేస్తారు. ఆయన పనితీరట మెరుగుపరుచుకుంటాడట. ఆ మెరుగుపరుచుకోవడానికి మీరు నా కోసం జర సహకరించారంటే ఈయన పనితీరు ఆయన మెరుగుపరుచుకుంటే వీళ్ళు కిందికి వెళ్ళి కాలువట్టి లాగుతూ ఉంటారు. రేవంత్ రెడ్డి మీదికి ఏడబోతాడు అని వీళ్ళే కాలువట్టి లాగుతారు. ఏనన్నా ఎత్తేయకపోతే సరిపోయా. ఇంకా
ఆయన తెలియకుంటే ఆయన పనిలో తూట్లు పడతారు వీళ్ళు. ఈయన రాహుల్ గాంధీ మంచి చేసుకొస్తుంటే రేవంత్ రెడ్డి తూట్లు పడుతున్నట, రేవంత్ రెడ్డి మంచి చేసుకొస్తుంటే మంత్రులు ఎమ్మెల్యే తూట్లు పడుతూ ఉంటారు. ఇక అట్లా ఉంటుంది కథ. ఇక ఏడాది పనితీరు పైన ప్రోగ్రామ్ రిపోర్టులు రెడీ అవుతున్నాయట. అయ్యవ్వా, ఇక కొత్త సంవత్సరం సంతోషపడరు. ఇక 2026కు సంబంధించినట్టు ప్రోగ్రాంలన్నీ రెడీ అవుతున్నాయట, రికార్డులన్నీ రెడీ చేస్తున్నారట. మరి ఏం ప్రోగ్రాంలు ఏం రికార్డులు తయారు చేస్తున్నారో మరి ఇక చూద్దాం. ఇక లోకల్ బాడీ ఎన్నికలు మనకు చాలా కీలకం. నియోజకవర్గాల్లో తిరగండి, కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించండి. త్వరలో పార్టీలోకి మరిన్ని వలసలు ఉంటాయని కూడా వెల్లడి. కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులో ఉండి అలాగేం కావాలో జర తెలుసుకుంటే స్థానిక ఎన్నికల్లో మనం ముందుకు పోవచ్చు. ఇంకా జర గట్టిగా అవుతాం మనం. ఇంత మీరు పోయి అడగలేదనుకో ఉన్నది గోసి ఊడిపోతే అవుతుంది, కానీ ఇంకోటి కాదు. జర చూసుకొని కార్యకర్తలని ప్రజల దగ్గరికి పోయి ఏమేమి సమస్యలు ఉన్నాయి, మరి మీకు ఏం సమస్య ఉంది, మీ సమస్య నేను క్లియర్ చేస్తా అని పోయి తిరగాలట. త్వరలో పార్టీకి మరిన్ని వలసలు వస్తాయట. ఏకంగా 3 నెలల్లో కేసీఆర్ ఏమో ప్రమాణ స్వీకారం చేస్తాడని చెప్తే, కేటీఆర్ చెప్తే, ఈయననేమో ఇంకా వలసలు మా దాంట్లోకే వస్తాయని మరి ఈయన మాట్లాడతాడు. మరి ఎటుపోతుంది కథ. ఇక 13 నుంచి సీఎం విదేశ పర్యటన. ఓకే, పోయి ఇక విదేశాలకు పోయి మంచిగా తిరిగిరా. తైవాన్ను చైనాలో ఇక కలిపేసుకుంటాం. తమ దేశంలో తైవాన్ అంతర్భాగమని దాన్ని కలిపేసుకుంటామని కూడా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అన్నారు. ఇక ఈ 2 వేర్వేరు దేశాలు కావని కూడా స్పష్టం చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేసినటువంటి అంశం. ఇకపోతే మణికట్టు కోసి తల్లి చెల్లెలను కూడా చంపిండు. అబ్బా, ఇదేంద్రా నాయన, మణికట్టు కోసి చెల్లెలను తల్లిని కూడా చంపిండట. యూపీలో ఓ యువకుడు తన తల్లిని 4 చెల్లెలను కూడా మణికట్టు కోసి దారుణంగా చంపేశాడు. ఆపై నా తల్లి చెల్లెలను కూడా చంపేసి వారి గౌరవాన్ని కాపాడాను అంటూ ఓ వీడియో రిలీజ్ చేయడం సంచలనమైపోయింది. మరి ఇది తన తల్లిది తన చెల్లెలది గొంతు కోసింట. మరి ఎందుకు కోసిండో ఆయన కొయ్యాల్సినటువంటి కారణం ఏంది? మరి మళ్ళీ వాళ్ళ గౌరవాన్ని కాపాడినా అంటుండు, చంపేసి గౌరవాన్ని కాపాడినా అంటుండు. మరి దాని వెనుక ఉన్నటువంటి కథ ఏంది? ఇక కొత్త ఏడాదిలో మార్పులు ఇవే. కొత్త ఏడాదిలో మొత్తానికి మార్పులు ఏమున్నాయంటే ఇవేనట. ఏంటియో కొత్త ఏడాదిలో కొన్ని కొత్త రూల్స్ అమలులోకి వస్తున్నాయి. ఇక ఫిక్స్డ్ డిపాజిట్ రూల్స్ను కూడా ఆర్బీఐ మార్చింది. ఇక రూపే క్రెడిట్ కార్డుతో ఎయిర్పోర్ట్ మొత్తానికి లాంజ్ సర్వీసులను కూడా ఫ్రీగా పొందొచ్చు. ఇక మొత్తానికి పిఎఫ్ అమౌంట్ను కూడా ఏటీఎంల ద్వారా విత్డ్రా చేసుకునేటువంటి ఛాన్స్ రానుందని చెప్తున్నటువంటి అంశం. ఇకపోతే ఫార్ములా ఈ రేసు ఓ లొట్టపీస్ కేసు. అందాల బొమ్మ వెలుగు దిన పత్రికల మొత్తానికి కేటీఆర్ వ్యాఖ్యలను రాసుకొచ్చిరు. ఇక చూడురి, ఫార్ములా ఈ రేసు ఓ లొట్టపీసు కేసు అట. ఇది ఒక లొట్టపీస్ కేసు అనట. ఫార్ములా ఈ రేస్ కేసు ఏదైతే ఉందో అది ఒక లొట్టపీస్ కేసు. లొట్టపీస్ అంటే మీకు తెలుసా? లొట్టపీస్ అంటే లోపల ఏముండదు అన్నట్టు, ఉట్టిదే లొట్ట మీద ఇట్లా డుంబుగా ఉంటుంది, లోపల చూస్తే లొట్టనే ఉంటుంది. అట్లాంటి కేసు ఇది లొట్టపీస్ కేసు. లోపల ఏం లేదు, మీద మాత్రమే మెరుగులు దిద్దినట్టు మీడియా ప్రకటనలు కేటీఆర్ జైలుకు పోతాడు, ఇక మన్ను మసనం దుమారం లేపుతారు కదా, అల్లు ఏం లేదట. ఇది లొట్టపీస్ కేసేనట. అందులో అవినీతే లేదు. ఇక కేసు ఎక్కడుంది? కేసు ఎక్కడిది? అందులో అవినీతి లేదు. నన్ను ఏదో ఓ కేసులో ఇరికించాలని చూస్తున్నారు అని చెప్తున్నటువంటి కేటీఆర్. పాపం ఏదో ఓ కేసులో ఇరికియాలని ఆలోచన చేస్తూ ఉన్నారట. ఈ దొంగ సర్కార్ అంటేనే గిట్లా. రేవంత్ రెడ్డి సర్కారు మొత్తానికి కేటీఆర్ను పెట్టాలనా, హరీష్ రావును పెట్టాలనా, కవితను పెట్టాలనా, మళ్ళీ కేసీఆర్ని వేయాలనా, ఇట్లాంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు అన్నట్టు. కవిత ఆల్రెడీ పోయింది వచ్చింది, ఈ కేసీఆర్ను పట్టుకొని పోయి పెడతాడంట. కేసీఆర్ను తాకుతాడా రేవంత్ రెడ్డి? తాకుతాడా? ఇక ప్రజలు రెస్ట్ ఇస్తే తీసుకుంటానని కేసీఆర్ ఎప్పుడో చెప్పారు. ఇప్పుడు అదే చేస్తున్నారు. వాస్తవమైన విషయం. కేసీఆర్ ప్రజలు రెస్ట్ ఇస్తే తీసుకుంటా అని చెప్పిండట. మరి నిజానికి రెస్ట్ ఇచ్చిర్రు ప్రజలు. 2 నెలలు 3 నెలలు ఏడాది, ఇంకో ఏడాది ఇయ్యంతి పండుకోంతి. 24 సంవత్సరాల పోరాటం చేసిండట కేసీఆర్. తిరిగి కాళ్ళరిగినాయి, మాట్లాడి నోడు కూడా నొప్పి లేచిన మాటే. అరే 2 ఏళ్ళు ఇంట్లో ఉంటే ఏమవుతుంది? ఫామ్ హౌస్లో ఉండంతి. వయసు మళ్ళీంది, పెద్ద మనిషి ఉండాలి ఇంట్లో, ఫామ్ హౌస్లో ఉండని. రేవంత్ రెడ్డి అనేటోని ఒకళ్ళని పంపించిండు ఆయన్నే చూసిరాపో అని. ఇట్లాంటి వాళ్ళు చేస్తేనే కదా తప్పేందో ఒప్పేందో తెలియాలంటే ఏదో వ్యక్తి మొత్తానికి ప్రభుత్వంలో ఉండాలి.
కాంగ్రెస్ వాళ్ళకు ఛాన్స్ ఇచ్చింది. అసలు వాస్తవానికి కాంగ్రెస్ వస్తే కరువు వస్తుంది, కాంగ్రెస్ వస్తే కరువు వస్తుందని కేసీఆర్ ఎమ్మెల్యే ఎలక్షన్లకు ముందు మాట్లాడిండు సభలలో. నిజానికి కేసీఆర్ నేను ఓడిపోవాలనేటువంటి ఆలోచనతోనే మాట్లాడిండా, మరి ఎందుకు మాట్లాడిండో కానీ మొత్తానికి ఆ మాటలు అయితే మాట్లాడిండు. ఇకపోతే స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు ఎగ్గొట్టేందుకు కూడా ప్రభుత్వం కుట్ర చేస్తుందట. ఇక RRR ప్రాజెక్టులో 12,000 కోట్ల స్కీమ్ జరుగుతున్నదని కూడా ఆరోపణ. ఇక ఫసల్ బీమా మరో ఏడాది. ఇక వెదర్ బెస్ట్ పంటల బీమాను కూడా మొత్తానికి 2025-26 వరకు పొడిగించినటువంటి కేంద్రం 2 స్కీములకు 69,515 కోట్లు. ఇక బీమా అమలుకు టెక్నాలజీ ఇందుకు వచ్చేసి రూపాయలు 824 కోట్లు. ఇక DAPపై మొత్తానికి సబ్సిడీ కొనసాగింపునకు కూడా కేంద్రం ఓకే అంటూ మొత్తానికి 1,350కే 50 కిలోల DAP బస్తానట. మొత్తానికి 1,350 రూపాయలకే 50 కిలోల DAP బస్తా. ఇక కేంద్ర కేబినెట్ నిర్ణయాలు తీసుకుంది. ఫసల్ బీమా మరో ఏడాది అంటూ ఇది అంశం. ఇక పోతే ట్రక్కుతో ఢీకొట్టి కాల్పులు, అమెరికాలో ఉగ్ర దాడి. మొత్తానికి ట్రక్కుతోని ఢీకొట్టి కాల్పులు జరిపినారంట. ఇక అమెరికాలో ఓ ఉగ్ర దాడి జరిగిందట. మొత్తానికి న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం, 10 మంది మృతి, 35 మందికి గాయాలు. ఇక దుండగుడిని కాల్చేసినటువంటి పోలీసులు. ఈ దుండగుడు మామూలు దుండగుడు కాదయ్యా, ట్రక్కుతోని ఢీకొట్టిండట, కాల్పులు జరిపిండట. అమెరికాలో ఉగ్ర దాడి. ఇక న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం, 10 మంది మృతి చెందిరట. మొత్తానికి వాడిని అదుపులోకి తీసుకున్నారట. 35 మందికి గాయాలై దుండగుడిని కాల్చి పాడేసిరట పోలీసులు. మొత్తానికి వీనికి ఏం రోగమో ఏమో నాకు అర్థమైతలేదు. న్యూ ఇయర్ సందర్భంగా వీందో సంతోషం అన్నట్టు, వీంతో సంబరం. ఉగ్రదాడి. అమెరికాలో ఉగ్రదాడి జరిగింది. న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటున్న జనంపైకి ఓ దుండగుడు ట్రక్కుతో దూసుకెళ్లాడు, ఆపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 10 మంది చనిపోగా 35 మంది గాయపడ్డారు. ఇక లూసియానా రాష్ట్రంలోని ఇక న్యూ ఓర్లిన్స్ ఇక సిటీలో మొత్తానికి బుధవారం జనమంతా ఒక చోట చేరి న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటున్నటువంటి అంశం. ఆ న్యూ ఇయర్ జనమంతా ఒక్క దగ్గరికి చేరి న్యూ ఇయర్ జరుపుకుంటున్నటువంటి సమయంలో ఓ ట్రక్కుతో వచ్చిన ఓ దుర్మార్గుడు, ఓ ఉగ్రవాది అందులోకి వచ్చినట్టున్నాడు. మొత్తానికి 10 మందిని పొట్టన పెట్టుకున్నాడట, 35 మందికి గాయాలైపోయినాయి. ఆయన పోలీసు వాళ్ళు పట్టుకున్నారట, అవన్నీ చంపి పారేసిరట. వాడేం దుర్మార్గుడు. హాస్టళ్ల బాధ్యత అదనపు కలెక్టర్లకు. మొత్తానికి ఇప్పటి నుండి హాస్టళ్ల యొక్క బాధ్యత అదనపు కలెక్టర్లకు ఇస్తారట. బాలికల గురుకులాల్లో మహిళా అధికారులకు నిద్ర చేయాలి. బాలికల గురుకులాల్లో మహిళా అధికారులు నిద్ర చేయాలి. ఇప్పటి నుండి హాస్టళ్ల బాధ్యత అదనపు కలెక్టర్లకు అప్పగించబోతున్నారట. ఇక సమస్యలపైన రిపోర్టు అందజేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎక్కడెక్కడ ఏం సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలపైన ఒక రిపోర్టు తయారు చేసి ప్రభుత్వానికి అందజేయాలంట. ఎప్పటికప్పుడు అదనపు కలెక్టర్ల చేతిలో పెట్టిరు. మరి వాళ్ళన్నా ఇప్పుడు తీసుకున్నటువంటి బాధ్యతలను ముమ్మరంగా కొనసాగిస్తారా, మరి నత్తనడగన పోతుందో చూడాలి. ఇక గురుకులాల్లో నిర్లక్ష్యాన్ని ఇప్పటి నుండి సహించమంటారు. సికింద్రాబాద్ మొత్తానికి లాలాపేటలోని గురుకుల హాస్టల్లో స్టూడెంట్స్తో ముచ్చటిస్తున్నటువంటి మంత్రి పొన్నం పోయిండట, ముచ్చటిస్తూ ఉన్నాడట గురుకుల స్టూడెంట్స్తోని. భోజనం విషయంలో రాజీ పడొద్దు, కామన్ మెనూ అమలు చేయాలి అంటూ పొన్నం చెప్తుండు. భోజనం విషయంలో రాజీ పడొద్దట. మీరు పైసలు ఇస్తే ఎవ్వరు రాజీ పడరు. కావాల్సిన హాస్టళ్లకు ఎంత నిధులు కావాలి, ఎన్ని పైసలు కావాలో జర తొందరగా విడుదల చేయండి. ఆ పని చేస్తే ఎవ్వరు కూడా రాజీ పడరు. ఇచ్చిన మెనూ ప్రకారమే అన్ని పనులు బ్రహ్మాండంగా జరుగుతాయి. మీరు పైసలు ఇవ్వకపోతేనే ఆగమాగం అవుతుంది. పైసలు ఇచ్చినా మీరు అదనపు కలెక్టర్లకు బాధ్యత ఇచ్చారు కాబట్టి జర తనిఖీ చేయాలి. ఏ హాస్టల్లో భోజనం పెడుతురు, మరి 5 సార్లు నాన్ వెజ్ పెడతారంట. మొత్తానికి 3 సార్లు చికెన్, 2 సార్లు మటన్. చూడాలి. ఇక మరి అంత మంచిగా చదువు చెప్పి అంత మంచిగా భోజనాలు పెడితే హాస్టళ్లకు మంచి పేరు ఉంటుంది. అట్లాగే మన రేవంత్ రెడ్డి సర్కారు కూడా మంచి పేరు ఉంటుంది. కొన్ని చోట్ల మనం చూస్తూ ఉన్నాం, తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకొని పోతూ ఉన్నారు. ఎందుకమ్మా తీసుకొని పోతున్నారు అంటే చదువు చక్కగా లేదట, తిండి చక్కగా లేదట. మరి ఈ రకమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఇచ్చిన మెనూ ప్రకారం పనులు జరగయా కూడా చూడాలి. ఇక ముందు ఇక పంచాయతీ కార్మికులకు ఇక అకౌంట్లలో జీతాలు పడతాయట ఇప్పటి నుండి. ఇప్పటికే బ్యాంకు ఖాతాల వివరాలు సేకరించిన పంచాయతీరాజ్ శాఖ గతంలో గ్రామ పంచాయతీల నుంచి చెల్లింపులు, ఇక పలు ఇబ్బందులు,
జనవరి నెల నుంచే అకౌంట్లో వేతనాలు తీరనున్నటువంటి 40,000 మంది కష్టాలు. మొత్తానికి పంచాయతీ కార్మికులకు ఇప్పటి నుండి అకౌంట్లలోనే డబ్బులు ఇస్తారట. ఎదురు చూస్తురుగా డబ్బులు అని అకౌంట్లో ఇస్తారంట. ఇక అడుగులు ఆగనీకు. మొత్తానికి ఇక ప్రజలకు చేరువైతేనే మనుగడ ఉంటుంది. మరి ప్రజలకు దగ్గరలో ఉంటేనే మనుగడ ఉంటుంది, లేకపోతే ఇరిసి పారేస్తారు. బయట మనుగడ అనేది ఉండదు, ఇరిసి పారేస్తారు. గుడ్డి వ్యవహారం అయిపోతుంది మొత్తం. నువ్వు ఎంత ప్రజలకు ఎంత చేరువై ఉంటే అంత మనుగడ అవుతుందని నువ్వు అంటున్నావు. కానీ మన కాంగ్రెస్లో ఉన్నటువంటి కొంతమంది నాయకులు 10 సంవత్సరాల నుండి ఎండిపోయారు, కరువులో ఉన్నారు. యానంగా ఎక్కడి నుండి ఏ మూట పైసలు వస్తే జేబులు వేసుకుందామా అని చూస్తున్నారు. ఏ నుండి పైసలు వస్తే ఆ మూట కొంటపోయి మొత్తానికి అల్మార్లో వారేసుకుంటారు. అవి అట్లా ఎదురు చూస్తారు. వారి సమస్యలను పరిష్కరించండి, ప్రభుత్వ పథకాలను జనంలోకి తీసుకెళ్ళండి. ఇక మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వ పథకాలను జనంలోకి తీసుకుపోవాలని చెప్తుండు రేవంత్ రెడ్డి. వీళ్ళు ప్రభుత్వ పథకాలను జనంలోకి ఎట్లా తీసుకుపోతారంటే, నాకు తెలిసి మాత్రం నేను చెప్తున్నా, ఏదన్నా ఇల్లు కావాలంటే కమిషన్ ఇవ్వాల్సిందే. నాకు తెలిసి ఏదన్నా పని కావాలంటే ఇంత వాటా ఇస్తేనే పనులు జరుగుతాయని చెప్పేటట్టున్నారు. జనంలోకి తీసుకుపోరని రేవంత్ రెడ్డి చెప్తాడు. వాళ్ళు జనంలోకి తీసుకపోతే మంచిగానే ఉంటుంది. జనాలకు అందుతాయా మరి వీళ్ళకే అందుతాయో. ఇక సమావేశంలో మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి చిత్రంలో పొన్నం ప్రభాకరు, వంశీధర్ రెడ్డి, అట్లాగే వంశీచంద్ర రెడ్డి, ఇక శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మల్లు రవి, అనిల్ కుమార్ యాదవ్, ఇక చామల కిరణ్ కుమార్ రెడ్డి, మొత్తానికి మక్కాన్ సింగ్, రాజ్ ఠాకూర్ తదితరులు మొత్తానికి పాల్గొన్నటువంటి అంశం. మొత్తానికి ఇగో రేవంత్ రెడ్డి ఇంట్లో సమావేశాలు పెట్టారు. మేడ్చల్ శామీర్పేటకు మెట్రో. ఇది కథ. ఇకపోతే గేటెడ్ కమ్యూనిటీలో ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు. గ్రేటెడ్ కమ్యూనిటీలో ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, నిర్వహణ నిమిత్తం అసోసియేషన్లకు మార్గదర్శకాలు జారీ చేయండి. ఇక అక్రమ కార్యకలాపాల నియంత్రణకు కూడా అవి అవసరం. ఇక నగర పోలీసు కమిషనర్కు మొత్తానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందట. ఇక పంట బీమా పథకాల పొడిగింపు. ఇకపోతే కొత్త సంవత్సరంలో కాంగ్రెస్ కొత్త మోసాలు. కేటీఆర్ చెప్తున్నటువంటి అంశం. పాత సంవత్సరంలో పాత మోసాలు చేసిరు, ఇప్పుడు కొత్త సంవత్సరంలో కొత్త మోసాలకు తెరవనున్నారు. వాస్తవానికి కొత్త మోసాలే. నిన్ననే చూడుర్రి, రేవంత్ రెడ్డి నిన్ననే సమావేశం పెట్టిండు, మంత్రులతోనే ఎమ్మెల్యేతో సమావేశం పెట్టిండు. వాళ్ళ ఇంట్లోనే పెట్టిండు. నేను మంచిగా చేసుకుంటా పోతా, నా పేరు మంచిగా మోగాలి, మీరు జర కింద వాళ్ళంతా జర మంచిగా చేయర్రి అని చెప్పిండట. మరి ఇది మోసాలకే అడ్డా. నిజానికి కొత్త మోసాలే. వాస్తవానికి కేటీఆర్ చెప్పినట్టుగా నిన్ననే సమావేశం ఏర్పాటు చేసిండు. మాటలేమో మంచి చేస్తా అని చెప్పిండు, కానీ మంచి కాదు, మన్ను కాదు, దుమ్ము కాదు, మశానం కాదు, మోసాలకే తెరలేపుతారు అన్నట్టు వీళ్ళు. కొత్త సంవత్సరంలో కాంగ్రెస్ కొత్త మోసాలు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను అడ్డుకునే కుట్ర. మీడియాతో మొత్తానికి ఇష్టగోష్ఠిలో కేటీఆర్. ఫార్ములా ఈ రేసు కేసులో నేటి నుంచి ఈడీ విచారణ. కేటీఆర్కు సంబంధించి ఈడీ విచారణ చేయబోతుందట ఫార్ములా ఈ రేసులో. ఇక మందుప్రీతి బాబులు. ఇక నేడు ఈడీ ముందుకు బిఎల్ఎన్ రెడ్డి. మొత్తానికి ఫార్ములా ఈ కారు రేసు కేసులో ఇక 3A3గా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్. ఇక రేపు అరవింద్ కుమార్ విచారణ. ఈ నెల 7వ తేదీన కేటీఆర్కు విచారణ. ఇక నాది తప్పైతే రేవంత్ చేసింది తప్పే అంటూ ఫార్ములా ఈ రేసును రద్దు చేసేందుకు కూడా ఆయన పైన కూడా కేసు పెట్టాలి. ఇక ఏసీబీ ఈడీ కేసులను కూడా ధీటుగా ఎదుర్కొంటా. ఇక సుప్రీంకోర్టు తిట్లు తిన్న ఏకైక సీఎం రేవంత్ అంటూ కేటీఆర్ చెప్తున్నటువంటి అంశం. ఇక నేను మారాను, మీరు మారండి. ఇదే కొత్త మోసం ఎక్కడ అంటే ఇదే కొత్త సంవత్సరం నుండి వీళ్ళందరూ మాట్లాడిరంటే వాళ్ళందరికీ తెలుసో తెలియకనో మాట్లాడారు అనుకుందాం. ఇంత పెద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి కొత్త సంవత్సరం నుండి నేను మారిపోయినా అని చెప్తే ఏందన్నట్టు అది చెప్పురు. అందరు మాట్లాడారంటే దానికి ఒక లెక్క ఉన్నది. రాష్ట్రం చేతిలో పెట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను మారినా మీరు కూడా మారుర్రి అంటే 2025 వస్తే మారతాడా ఏంది? ఇకపై పార్టీ నేతలకు ఎక్కువ సమయం ఇస్తా, అందరి రిపోర్టు కార్డు నా దగ్గరుంది. నా గురించి మీరు అనుకున్నట్టే మీ గురించి కింది స్థాయి నేతలు అనుకుంటారు. బాగానే ఉంది. పని చేయని వారిని ఉపేక్షించేది లేదు. స్థానిక ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయనున్నాం.
ఇక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, కార్పొరేషన్ చైర్మన్లు 4 స్తంభాల్లో నిలబడి పనిచేయాలి. 10 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడ్డోళ్ళకే టికెట్లు. ఇక కుదరని చోట మొత్తానికి నామినేటెడ్ పోస్టుల్లో ఇక కాంగ్రెస్ ఎంపీ, ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పిందట. ఇక చివరి త్రైమాసికంలో 30,000 కోట్ల అప్పు, జనవరి, ఫిబ్రవరి, మార్చిలో 10,000 కోట్ల చొప్పున ఇక FRBM కింద సమీకరించేటువంటి అవకాశం. ఇప్పటికే TGIIC నుంచి 10,000 కోట్ల జమ. ఇకపోతే వీటితో రైతు భరోసా, రైతు కూలీలకు భృతి కూడా అమలు చేయబోతున్నారట. ఇక ఆయిల్ ఫామ్ ఆశాకిరణం, ఇక తుమ్మల హర్షం. తుమ్మల పాపం ఏడ చూడు వ్యవసాయ మంత్రి కాబట్టి తుమ్మల ఆయనకు వచ్చినట్టుగా మాట్లాడుతుంది. ఆయన చెప్తా ఉన్నాడు కానీ ఈయనకు ₹1 ఇయ్యడు రేవంత్ రెడ్డి. అన్నీ చేస్తా అంటుండు కానీ ఆయన చేసేదాకానే ఈయన పని ముందుకు పోదు. ఆయన చేయనియడు, ఈయన ముందుకు పోడు. ఏదో పోయి అట్లా మీడియా ప్రకటన ఇపో అన్నట్టున్నాడు. గడికో వారానికో మీడియా ప్రకటన అయితే వస్తుంది తుమ్మలకు సంబంధించి రైతుల విషయంలో. రాష్ట్రంలో పంట సాగుకు రైతుల ఆసక్తి. ఇక విత్తనం నుంచి గెలల క్రషింగ్ దాకా ఇక కర్మాగారాలదే బాధ్యత. మొక్కలు, ఎరువులు, డ్రిప్ ఏర్పాటుకు ప్రభుత్వ రాయితీలు. ఇక సాగు విస్తీర్ణం 25 లక్షల ఎకరాలకు పెంచాలని లక్ష్యం. ఇక నూనెల దిగుబడితో పామాయిల్కే సింహభాగం ఖర్చు. ఇక పోతే ఇట్లా ఉన్నది కథ. తుమ్మలను ముందడుగు పోనీయడు. అసలు వాస్తవానికి రేవంత్ రెడ్డి ఏ మంత్రిని కూడా ముంగడికి పోనీయడు. ముంగడికి పోవడం అంటే తీసుకుపోయి పూర్తి బాధ్యతలు వాళ్ళకేం అప్పచెప్పడు. ఈ మంత్రులంతా సంబరపడతారు. మాకు మంత్రి పదవులు వచ్చినాయి, ఏ శాఖ మంత్రి ఆ శాఖకు సంబంధించి వ్యవహారం అంతా మేమే నడిపించుకుంటామని వాళ్ళు అనుకుంటారు. కానీ అస్సలే కుదరదు అది. ఏదో పేరుకు మాత్రం మంత్రి పదవి ఇచ్చిండు. కానీ వాళ్ళు కూడా చాలా హుషారు ఉంటారు. వాళ్ళేం తక్కువ హుషారు కాదు. రేవంత్ రెడ్డిని ఈ కాలుతో అన్నీ ఈ చేత్తోని రాహుల్ గాంధీతోని సంభాషణలు జరుపుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డిని తీసేయాలి, ఉంచొద్దని ముఖ్యమంత్రి, నన్నే పెట్టాలని మంత్రులంతా అడుగుతూ ఉన్నారట మొత్తానికి. మరి అందులో ఎవరెవరు ఉన్నారో మరి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుండి తీసేయాలనేటువంటి ఆలోచన కాంగ్రెస్లో ఉన్నటువంటి మంత్రులే చేస్తారు. ఫస్ట్ మెయిన్గా అంటే ఆయన పాలన నచ్చట్లేదు, అంటే ఆయన ఉద్దేశం, ఆయన వ్యక్తిగత భావాలు నచ్చట్లేదు, వ్యక్తిగతం నచ్చట్లేదు వాళ్ళకు. ఆయన పనులు నచ్చట్లేదు. ఇవాళ ఒక మాట చెప్తాడు, రేపోటి చేస్తాడు, రేపోటి చెప్తాడు, ఎల్లుండి ఒకటి చేస్తాడు. అవి అట్లా. ఇకపోతే మాజీ బ్యాంకు మేనేజర్ ఉరఫ్ లేడీ రౌడీ షీటర్ అట ఏపీలో హడలెత్తిస్తున్నటువంటి ప్రభావతి క్రైమ్ హిస్టరీ. అబ్బో, ఈమె మామూలు లేడీ కాదురా నాయన, లేడీ రౌడీ షీటర్ అట. ఏకంగా బ్యాంకులో పనిచేస్తుండగా బంగారం చోరీ చేసిందట. దీంతో ఉద్యోగం నుంచి ఉద్వాసన. ఇక స్వగ్రామం చేరుకుని అరాచకాలు. రౌడీ షీట్ తెరిచినటువంటి పోలీసులు ఆమె మీద రౌడీ షీట్ తెలిసిరట. ప్రభావతి తమ పేరు. తాజాగా జనసేన నేతపై దాడి చేసిందట. కుటుంబంతో కలిసి కొట్టినటువంటి ప్రభావతి. స్పృహ తప్పిన నేత ఆసుపత్రిలో చికిత్స. అమ్మని అమ్మ అవ్వ. జనసేన నేత పైన దాడి చేసిందట. ఆ మొత్తానికి బ్యాంకులో పనిచేస్తూ ఉంటే ఆమె బంగారం చోరీ చేసిందని బ్యాంకు వాళ్ళు తీసేస్తే ఆమె ఊరికి పోయిందట. అక్కడ రౌడీస్ మొత్తానికి అక్కడ సెటిల్మెంట్లకు దిగినట్టున్నది. అక్క సెటిల్మెంట్లకు దిగింది. సహించలేక మొత్తానికి ఓ జనసేన కార్యకర్త మీదనే దాడి చేసిందట, నేత పైన. రైతులకు కేంద్రం శుభవార్త. ఇక అమెరికాలో OPT మంటలు. ఇక ప్రోగ్రాం దుర్వినియోగం అవుతోంది. ఇక H1B వీసాకు సాధనంగా మారింది. ఇక స్థానిక యువత ఉద్యోగాలకు దూరం. ఇక మాగా నేటివిస్టుల ఆరోపణలు. ఇకపోతే OPTని రద్దు చేయాలని కూడా డిమాండ్. భారతీయ విద్యార్థుల భవితకు ముప్పు. ఇకపోతే సినిమా రంగంలో భవిష్యత్తు అమరావతిదేనట. తొలి రోజుల్లో టాలీవుడ్కు బెజవాడే కేంద్రంగా ఉండేది. ఇకపోతే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇక బాలికల గురుకులాలను కూడా మహిళా IASలు సందర్శించాలి. ఇది ఇట్లా ఉంటే ఇకపోతే ఎయిర్ ఇండియా విమానాల్లో మొత్తానికి వైఫై సేవలు. ఎయిర్ ఇండియా విమానాల్లో ఇప్పటి నుండి వైఫై సేవలట. దేశీయ సర్వీసుల్లో తొలిసారి. ఇప్పటికే విదేశీ సర్వీసుల్లో 10,000 అడుగుల ఎత్తుల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీ కూడా ఉండబోతుందట. ఇదే మొత్తానికి
మేడ్చల్ షామీర్పేటకు మొత్తానికి మెట్రో ఇక పొడగింపునకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్, ఉత్తర ప్రాంత వాసులకు కొత్త సంవత్సర కానుక. ఇవి వార్తలు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వార్తలు. కానీ న్యూ ఇయర్ 31st మొత్తానికి 403 కోట్ల మందు తాగిర్రు జనాలు. మరి ఇంత ఘోరంగా తాగుతురంటే